ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినం ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ దినం కూడా మన వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 36వ కీర్తన 8వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. హల్లెలూయా. దేవుడి వాగ్దానము ద్వారా మనల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో, ఈ చక్కటి సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుతున్నారు. ఎవరు తృప్తి నొందుతున్నారు అంటే, దేవుని ఎరిగిన వారు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో తృప్తి నొందుతూ ఉన్నారంట. హల్లెలూయా. నిజమేనండి. వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన రుచి చూచిన వారు ఎప్పుడు దేవుని మందిరములో ఉండటానికే ఇష్టపడతారు. వారు కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుని మందిరముతో వారు పెనవేయబడి ఉంటారు. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుని మందిరంలో ప్రార్థించే అలవాటు కలిగి వారు ఉంటూ ఉంటారు. అందుకే అక్కడ ఉన్నవారంట సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతూ ఉన్నారంట. హల్లెలూయా. దేవుని మందిరములో ఆదరణ, దేవుని మందిరములో ఆయన ప్రభావము, దేవుని మందిరములో ఆయన ప్రసన్నత, దేవుని మందిరములో ధైర్యపరిచే గొప్ప ఆత్మ దేవుని సన్నిధిలో ఉంటుంది గనక వారు, దేవుని ఎరిగిన వారు దేవుని సన్నిధిలో తృప్తిపరచబడతా ఉన్నారు. దాని వలన వారు ఆనంద ప్రవాహములోనిది త్రాగుచూ ఉన్నారంట. హల్లెలూయా. నిజమేనండి. ఒకానొక రోజు ఇలాంటి సమృద్ధి కలిగిన పట్టణము నుండి ఒక స్త్రీ తన కుటుంబంతో ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆనాడు న్యాయాధిపతులు ఏలిన దినాలలో రూతు గ్రంథములో నయోమి, ఆ నయోమి సమృద్ధి కలిగిన ప్రాంతం, బెత్లెహేము అనగా సమృద్ధి కలిగిన ప్రాంతము, రొట్టెల గృహము అని అర్థము. అయితే అలాంటి ప్రాంతాన్ని విడిచి ఆమెకు చిన్న కష్టం వచ్చిందండి, చిన్న బాధ వచ్చింది. ఆ బాధ వల్ల ఆ స్త్రీ తన కుటుంబం ఆ ప్రాంతాన్ని, సమృద్ధిని వద్దనుకొని మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎంత నష్టపోయింది. తన భర్తను పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, రిక్తురాలుగా నేను తిరిగి వచ్చాను అని సాక్ష్యం ఇస్తూ ఉంది. నిజమేనండి. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధిని అనుభవించటం ప్రజలకు చాలా కష్టమైపోతూ ఉంది కదా. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. సమృద్ధితో ఉంటూ ఉన్నారు, వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది తాగుచూ ఉన్నారని దేవుని వాగ్దానము ఇస్తూ ఉన్నాడు. ఆ నయోమి తన జీవితంలో ఏదో పొందుకోవాలని, ఎక్కడో సమృద్ధి పొందుకోవాలని, ఎక్కడో ఆశీర్వదించబడాలని, ఎక్కడో దీవించబడాలని ఆ సమృద్ధి కలిగిన ప్రాంతాన్ని, తృప్తిపరిచే ప్రాంతాన్ని, ఆనందపరిచే ప్రాంతాన్ని, ఆనందమును త్రాగనిచ్చే ప్రాంతాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్ళిందండి. నిజమే. ఈ రోజుల్లో కూడా దేవుని మందిరములో దీవెన, దేవుని మందిరంలో ఆశీర్వాదం ప్రజలు ఎరగలేకపోతా ఉన్నారు. ఏందయ్యా అంటే, ఆ రోజు వెళ్ళాలా, ప్రతి వారం వెళ్ళాలా, అసలు దేవుని మందిరంలో ఎప్పుడో మనకు గుర్తొచ్చినప్పుడు, ఏదో క్రిస్మస్కో ఎప్పుడో వెళ్దాంలే అన్న నిర్లక్ష్య స్వభావంలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుని మందిరంలో ఏముందని దేవుని వాక్యం సెలవిస్తుంది? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచూ ఉన్నారు. హల్లెలూయా. నిజమేనండి. ఈ వాగ్దానము ద్వారా మీరు ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు లేదేమో, ఏదో వాక్యం విని, లేదా ఏదో ప్రార్థన చేసుకొని, లేదా దేవుని మీద కొంచెం నమ్మకం ఉంచి అలా ఉండిపోతూ ఉన్నారేమో అలవాటు కలిగిన భక్తితో. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిపరచబడతా ఉన్నారు. నయోమి ఆ సమృద్ధిని విడిచి వెళ్ళిపోయిందండి, ఎంతో నష్టపోయింది. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ తృప్తిపరచబడతావా? నయోమిలాగా ఆ
తృప్తిని, ఆ సమృద్ధిని వద్దనుకొని ఇక్కడ ఏముందిలే అని మోయాబు ప్రాంతానికి వెళ్ళినట్టు లోకంలోనికి వెళ్ళిపోతావా? ఇది నిర్ణయించుకొని ఇది మొదలుకొని దేవుని సన్నిధిలో ఆయన మందిరములో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. ఆయన మందిరములో ఆనంద ప్రవాహములోనిది దేవుని నమ్మిన వారు త్రాగుచూ ఉన్నారండి. హల్లెలూయా. ఈ సంతోషం నీకు కావాలంటే చక్కగానే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క క్రమమును పాటిస్తూ ఆయనలో నమ్మకంగా ఉంటూ ఇట్టి ఆశీర్వాదం, ఏం ఆశీర్వాదం? దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి, సంతృప్తి మీరందరూ పొందుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తూ ఈ వాగ్దానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం మనందరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.